మంచిది. సమయాన్ని మరి వాక్య పరిచయ నిమిత్తమే దైవజనులకు అప్పగిస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించుదాం. థ్యాంక్ యూ అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా స్థానిక సంఘ కాపరి గారు కేఫా గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే ఆలయ ప్రతిష్ట పండుగ. ఆ సేవ ప్రారంభించిన రోజు కాదు, ఈ మందిర నిర్మాణం జరిగి ఇది దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించిన దినం. సో మందిర ప్రతిష్ట పండుగ అంటారు దీన్ని. ఇలాంటిది బైబిల్లో ఒక సంఘటన జరిగింది, బహుశా మీకు తెలిసే ఉంటుందేమో. ఆ పండుగకి యేసు ప్రభు కూడా వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆగండి. ఆలయ ప్రతిష్ట పండుగ ఏ కాలంలో వచ్చింది వాళ్ళకు? ఇది ఏ కాలమో? ఇది కూడా శీతాకాలమేనా? ఓకే. అది ఆలయ పండుగ, ఇది ఆలయ పండుగ. అది శీతాకాలం, ఇది శీతాకాలం. అక్కడ యేసయ్య వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడ ఆయన సన్నిధిలో ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలోనికి ఆయన వస్తాడు. కనుక మరి అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధి ఈ కార్యక్రమం అంతటిని ఘనపరుస్తుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా యేసయ్య రాకపోతే ఈ కార్యక్రమానికి ఏమాత్రం ఘనత ఉండదు. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యకి నేను వస్తానన్నాడు. మంచిది. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 65వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 65వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. భక్తుడైన దావీదు చేత రచించబడిన ఒక అద్భుతమైన కీర్తన. దావీదు అనగానే మనకు తెలుసు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి దావీదు. దేవుని హృదయంలో ఏముందో అదే చేయాలని ఇష్టపడే వ్యక్తి దావీదు. ఈ దావీదుకి దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ ఇంతంత కాదు. 23వ కీర్తన రాసినది ఎవరు? దావీదు భక్తుడే. 23వ కీర్తనలో 6వ చరణంలో ఏమన్నాడు? చిరకాలము నేను నా దేవుని మందిరములో నివాసము చేసేదను. చిరకాలము. ఏదో ఆదివారం నేను చర్చకొచ్చి కూర్చోవడం కాదు, 1 గంట 2 గంటలు వచ్చి కూర్చోవడం కాదు, లేదా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకు రావడం కాదు, మందిర ప్రతిష్ట పండుగకు మాత్రమే రావడం కాదు. దావీదు భక్తునికి ఉన్న ఒక కోరిక, ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఒకటి శీతాకాలమేనా? కాదు, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకయ్యా? దేవుని మందిరంలో ఏం ప్రత్యేకత ఉంది? మంచి ఫ్యాన్లు ఉంటాయి, కార్పెట్లు ఉంటుంది, రాగానే మంచి నిద్రపోవచ్చు అంటారా? కొందరికి ఇంట్లో పట్టదు నిద్ర, ఇంట్లో దొరకదు ప్రశాంతత, అందుకొరకే మందిరానికి వస్తాం సార్. అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎంత చక్కగా నిద్ర వస్తుందో. అదేంటో ఆ నిద్ర ఇంట్లో ఎంత మంచి పరుపు మీద పడుకున్నా రాదు సార్, మందిరంలో కూర్చో కానీ ఏంటో తెలియదు, కానీ ప్రత్యేకంగా పాటలు పాడేటప్పుడు కూడా రాదు నిద్ర. అయ్యగారు వాక్యం చెప్తుంటేనే నిద్ర వస్తుంది. ఎంత అదృష్టం! దేవుని సన్నిధిలో మనకెంత విశ్రాంతి దొరుకుతున్నది. అందుకొరక దావీదు దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నావు? కాదు. ఇక్కడ ఏదో 4 ఫ్యాన్లు ఉన్నాయి, చల్లగా కూర్చోవచ్చు అని కాదు దావీదు యొక్క ఉద్దేశం. ఎందుకయ్యా దేవుని మందిరంలో చిరకాలం బ్రతకాలనుకుంటున్నావు అంటే దావీదు ఒక కారణం చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యములో, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో మనుషులు నివాసం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు మనుషులను.
నిజానికి మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి మనకు అర్హత లేదు. ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు ఉన్నారనుకోండి, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ప్యాలెస్లోనికి ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చా? మన సీఎం గారు ఉన్నారు, మన రేవంత్ రెడ్డి, మనమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పుకొని నేరుగా మనం అందరం ఆయన గదిలోకి వెళ్ళొచ్చా? నో. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అపాయింట్మెంట్ కావాలి. ఆయన మనని లోనికి ఆహ్వానిస్తే తప్ప మనం ఆయనని కలవడానికి అవకాశము లేదు. ఈ దేశంలో ఒక ప్రాంతం యొక్క అధికారి దగ్గరికే మనం నేరుగా వెళ్ళలేము ఆయన అనుమతి ఇవ్వకుండా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నివాసం చేయాలని అందరికి ఆశ ఉంది, కానీ మనిషి ఆ ఆశని తన సొంత శక్తి చేత తీర్చుకోలేడు. దేవుడే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు మనిషికి. ఆయన మనుషులను ఏర్పరచుకొని, ఎందుకు ఏర్పరచుకున్నాడట? నా యొద్ద నివాసము చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు మనం అందరము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులము. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం? ఎందుకు స్పెషల్గా దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు? ఆయన సన్నిధిలో మనము నివాసం చేయడానికి. ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదండి. చాలామంది అలా వచ్చి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఏం సార్ 2 అయింది, ఇంకా భోజనం పెట్టరా, జల్ది తినేసి పోతాం అనే వాళ్ళు ఉంటారు కొందరు. దేవుని సన్నిధికి అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు కావాల్సింది. 5 రొట్టెలు 2 చేపలు తిని వెళ్ళిపోయే వాళ్ళు కాదు ఆయన సన్నిధికి రావాల్సింది. ఆయనతో పాటు ఉండుటకు 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. వింటున్నారా? యేసు యొక్క చేపలు రొట్టెలు తినడానికి 5,000 మందికి పైగా వచ్చారు ప్రజలు. కానీ యేసుతోనే ఉండడానికి ఎంతమంది ఎన్నుకోబడ్డారు? ఇప్పుడు 5,000 మంది గొప్పనా, ఈ 12 మంది గొప్పనా? లోకంలో ఎంతో మంది ఉన్నారు, యేసు అంటే ఇష్టమే కానీ ఆయన దగ్గరకు రారు. వచ్చినా 2 నిమిషాలు అలా కలిసి వెళ్ళిపోతారు అంతే. ఏంటో మరి ఆ హడావిడి తెలియదు. గనులు కదా అని పిలుచుకొచ్చి కూర్చోబెడతాం, 2 నిమిషాలలో ఇక్కడ స్టేజ్ వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటారు మహానుభావులు. వారికి తెలియదు వారికి విలువ, ఈ సన్నిధి యొక్క విలువ. పెద్ద పెద్ద మహానుభావులు మనం వారిని గౌరవించి ముందు వేదిక మీద కూర్చోబెట్టి కాసేపు దేవుని మాటలు వినిపిద్దాం అనుకుంటే ఏం హడావిడో తెలియదు. చాలా వయసు దండేసేసరికి 2 నిమిషాల పని ఉంది సార్ అనుకుని వెళ్ళిపోతారు. ఇంత గొప్ప దేవుని సన్నిధి అందరికీ దొరకదు. మీరు దాదాపు 11 గంటలకు వచ్చి కూర్చున్నారు, మీరు మహాధన్యులు. మీరు విసుక్కోదు, అమ్మ 11 గంటలకు వచ్చాం, 2 గంటలకు ప్రసంగం ఇచ్చారు, ఈయన 1 గంట విసిగిస్తాడు, 3 గంటలకు భోజనం పెట్టి పంపిస్తారా అని అనుకునేవాడు దేవుని సన్నిధి ఆనందించిన వ్యక్తి కాదు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో 2 నిమిషాల కొరకు వచ్చి వెళ్ళిపోయే సంఖ్య కాదు మనది, ఆ గుంపు కాదు మనది. ఏ గుంపు మనది? చిరకాలము దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయనతో పాటు మనం ఉండడానికి. 12 మంది శిష్యులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతో కూడా ఉండుటకు ఇష్టపడ్డారు. యేసు ప్రభుతో చాలా మంది రావడానికి ఇష్టపడ్డారండి, కానీ అందరికి సూట్ కాలేదు అది. ఒక ఆయన వచ్చి అడిగాడు, సార్ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. యేసయ్యా నువ్వు అంటే నాకు చాలా అభిమానం, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. యేసు ప్రభు అన్నాడు, మరి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మరి మనిషి కుమారుడు తలవాల్చుకున్న చోటు లేదయ్యా అన్నాడు. అంటే ఏమనాలి ఆయన? సార్ నాకు చోటు ఎందుకు సార్, మీరు ఉన్నారుగా చాలు అనాలి. ఓ నీకే గతి లేదా, నాకేమిస్తావు ఇక అంటే ఏం ఆశించి వచ్చాడు యేసు దగ్గరికి? ఏసీ నమ్ముకుంటే ఒక పెద్ద ప్యాలెస్ వస్తుంది, ఒక బంగ్లా వస్తుంది, ఒక కారు వస్తుంది, ఒక పొలం వస్తుంది, హ్యాపీగా బతికేయచ్చు అనుకున్నాడు పాపం. ఏసే అన్నాడు, ఈ భూమి మీద మనుషులు నాకే చోటు ఇవ్వలేదు, మరి నువ్వు నాతో కూడా వస్తానంటున్నావు, కొన్నిసార్లు నాతో పాటు వస్తే పడుకోవడానికి స్థలం కూడా దొరకదు, మరి నీకు ఓకేనా? అంటే నిజంగా ఏసైని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఏమనాలి చెప్పండి? ఏసయ్యా నీతో ఉండడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఈ లోకంలో లోక సంపద అంతా ఉన్నా నువ్వు లేకపోతే అది నరకమే. ఈ లోక వైభవం అంతా ఉంచి ఒక గొప్ప ధనికుని ఇంట్లో ఉండాల్సిన అన్ని సుఖవంతమైన విలాసవంతమైన ఏర్పాట్లు నాకు చేసినా ఆ గదిలో యేసయ్య లేకపోతే అది నరకమే. ఇవేమీ లేకున్నా ఒక అడవిలో చెట్టు కింద కూర్చోబెట్టిన యేసయ్యతో పాటు కూర్చున్నాం అనుకోండి, అది స్వర్గమే. ఇక్కడికి వచ్చి మీకు భోజనాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద ఇస్తరాకు పెట్టేసి 2 స్పూన్లు అన్నం పెట్టి ఒక చెంచాడు సాంబారు పోసి వచ్చారుగా తినండి వెళ్ళండి అని అన్నాం అనుకోండి, ఎంత అవమానం అది. ఏం సార్ తిండి కూడా సరిగా కడుపు నిండా పెట్టలేదు మీరు అంటే, మనం ఇక్కడికి వస్తే భోజనం చేస్తే తృప్తి అనేది మనిషికి కావాలి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడట
ఒక మేలుని దేవుడు అనుగ్రహిస్తాడట. ఆ మేలు కొంచెం కొంచెం కాదట. ఎలా ఉందట? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని సన్నిధిలో మేలు దొరుకుతుంది. ఆ మేలు సంతృప్తికరమైన మేలు దొరుకుతుంది. మీరు దేవుని మందిరానికి రావడం వ్యర్థం కాదండి, దయచేసి గమనించండి. దేవుని సన్నిధికి రావడం ద్వారా, దేవుని మందిరము ద్వారా వచ్చే దీవెనలు కొన్ని ఉన్నాయి. కొంతమంది మాకు యేసే అంటే చాలా ఇష్టం సార్, రోజు బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా, కానీ మందిరానికి రాను. మందిరం అంటే ఇష్టం లేదు సార్ నాకు అంటాడు. అలాంటి వారికి మందిరము ద్వారా వచ్చే దీవెనలు దొరకవు. వింటున్నారా? మందిరం అంటే ఈ కట్టడలను గురించి నేను చెప్పట్లేదండి. దేవుని ఆరాధించే ఆ స్థలము ద్వారా వచ్చే దీవెనలు కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయో క్లుప్తంగా కొన్ని చెప్తాను. ఇప్పటికే మీరు చాలా అలసిపోయినట్టు కనబడుతుంది నాకు. అలసిపోయారా? మెల్లగా 12 గంటలకు 1 గంటకు వచ్చి అలసిపోతారు. ఎంత పురుషోత్తుకు వచ్చారు మెల్లగా. ఇక అలసిపోయే ప్రసక్తి లేదు, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. దేవుని యొక్క సన్నిధిలో దొరికే మేలేంటి, అది ఎలా మనకు సంతృప్తినిస్తుందో ఒక 2 మాటలు చెప్తాను. దేవుని మందిరం యొక్క ప్రత్యేకత. మొట్టమొదటిగా 16వ కీర్తనలో చివరి వచనంలో రాయబడింది, నీ సన్నిధిలో ఏం దొరుకుతుందట? 16వ కీర్తన చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. ఆగండి, మనిషికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు పొద్దున్న లేస్తే డబ్బు 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 అని పరిగెత్తున్నాడు. ఎందుకు డబ్బు? డబ్బుతో ఏం పని? అవసరతలు తీరితే. అవసరాలు తీరితే ఏంటి అంటే నెమ్మది ఉంటుంది. మనిషికి అల్టిమేట్గా చివరికి కావాల్సింది ఏంటి? సంతోషం కావాలి, అంతేనా? మీకు సంతోషం లేకుండా ₹1,00,00,000 వచ్చి ప్రయోజనం ఏముంది? మనిషి సంతోషం కొరకు ప్రాకులాడుతున్నాడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు. అయితే సంతోషం ఎక్కడ దొరుకుతుందట? దేవుని సన్నిధిలో కొంచెం కొంచెం సంతోషము. ఎంత దొరుకుతుంది? 100%, 100% సంతోషము. దేవుని సన్నిధిలో దొరికే మేలు ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకదండి. దేవుని సన్నిధిని అనుభవించిన వాడికే తెలుస్తుంది ఇది. సినిమా థియేటర్కి వెళ్తే ఒక 3 గంటలు సంతోషిస్తావేమో, మద్యం వేస్తే రాత్రి పడుకునేంత వరకు సంతోషంగా ఉంటుంది. పడుకునేదాకా కూడా కాదు, మద్యం మత్తులో నిద్రపోయేదాకానే ఆనందం. ఆ తర్వాత నీ శరీరం ఎక్కడుందో, నీ బట్టలు ఎక్కడ పడేస్తున్నాయో, నువ్వు ఏ బురదలో పడుకున్నావో నీకు అసలు సొయ్య ఉండదు. ఆ తాగినంతసేపే ఆనందం, ఆ తర్వాత అంత దరిద్రమే. లోకమిచ్చే ఆనందము క్షణికమైనది, చివరికి అది నాశనానికి నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము అది 100%, అది సంపూర్ణమైనది. ఆ ఆనందాన్ని అనుభవించిన తరువాత అయ్యో అనవసరంగా నేను అక్కడికి వెళ్ళాను అనే బాధ రాదు నీకు. ఇప్పుడు ఏ అలవాట్లైనా తీసుకోండి, మద్యం తాగుతున్నాం అనుకోండి, తాగేసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత తాగి సార్ మొన్ననే బురదలో పడ్డాను సార్, దెబ్బలు తగిలినాయి. తాగినంతసేపు బాగానే ఉంది కదా, తర్వాత ఏమైంది అంటే కాలు ఇరిగినాయి సార్. అంటే ఆ ఆనందము చివరికి నేను ఎక్కడ నడిపించింది? ఆ రోజు కష్టపడిన కష్టార్జితం పోయింది. తాగి నడిచినందుకు గోతులో పడ్డావు, కాళ్ళు ఇరిగాయి, అన్నీ నష్టపోయావు. ఆ ఆనందము చివరికి విషాదంగానే మిగిల్చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము అది ఎల్లకాలము కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ సమయం గడిపినందుకు అయ్యో అనవసరంగా అక్కడికి వెళ్ళానే అన్న బాధ నీ జీవితంలో రాదు. అది సంపూర్ణమైన సంతోషానికి ఉన్న ప్రత్యేకత. దేవుని మందిరమునకు వెళ్తే నాకేం మేలు అంటే, లోకంలో ఎక్కడా దొరకని నెమ్మది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. రెండవది, ఎందుకయ్యా అక్కడ దేవుని సన్నిధి దొరుకుతుంది? ఏం స్పెషల్ ఉంది ఇక్కడ? బయట లేనిది ఇక్కడ లోకంలో ఏముంది అసలు? ఆ సుఖము సంతోషం ఎలా దొరుకుతుంది అని అంటే, ఆయన కుడి చేతిలో ఎవరున్నారు అక్కడ? ఎందుకు ఆ ప్లేస్కి ఆ ప్రత్యేకత? చాలా పెద్ద హాల్ కట్టుకున్నారు, పెద్ద షెడ్ వేశారా? అందుకొరక దీని కట్టడాన్ని బట్ట దీనికి ఉన్న గొప్పతనం కాదు. ఎవరున్నారంట అక్కడ? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎందుకంటే నీ సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. అంటే మనం ఆయన సన్నిధికి వస్తే మనకి ఇవ్వడానికి ఆయన చేతిలో ఆశీర్వాదాలు పట్టుకొని ఉన్నాడు. నా బిడ్డలు వస్తే వాళ్ళకి ఇది ఇచ్చి పంపుదాం అనుకుంటున్నా అని చేతిలో పట్టుకొని వెయిటింగ్ చేస్తున్నాడు.
అర్థమవుతుందా మీకు? ప్రతి ఆదివారము ఎన్ని గంటలకు ఇక్కడ ఆరాధన? 10:30. ప్రతి ఆదివారం 10:30కే ఆరాధన. బహుశా ఏసై ఇక్కడికి 10 గంటలకే వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని చేతిలో ఆశీర్వాదాలు పట్టుకొని ఉంటాడు. 10:30కి ఎవరు వస్తారబ్బా? నన్ను ప్రేమించేవాడైతే 10 నిమిషాల ముందే వస్తాడు. నన్ను ప్రేమించేవాడైతే పరిగెత్తుకుంటూ వస్తాడు నా కోసం. నన్ను ప్రేమించేవాడైతే ఇంట్లో నల్లొస్తున్నా, బంధువులు వచ్చినా, ఏ పనులున్నా ఉదయం 4 గంటలకు లేచి చేసుకుంటాడేమో కానీ 10 నిమిషాల ముందే నా దగ్గరకు వస్తాడు. ఎవరు వస్తారబ్బా? వాళ్ళకి ఈ మొదటి బహుమానం వారికి ఇద్దాం అనుకున్నాను. ఒక్కడు రాలే. ఏం చేద్దాం మరి? అక్కడక్కడ మనకు యూత్ రిట్రీట్స్ పెట్టి, ఆ కార్యక్రమాలు పెట్టి మొదటి వచ్చిన వారికి బహుమానం అని ప్రకటిస్తారు. సమయానికి వచ్చిన చర్చ్ మెంబర్స్కి బహుమానం. బహుశా దేవుడు కూడా అట్లా పెట్టుకున్నాడు అనుకోండి. ఆయన కుడి చేతిలో అన్ని ఆశీర్వాదాలు డివైడ్ చేసి పెట్టుకున్నాడు. ఇది మొదట వచ్చినానికి ఇద్దాం. రెండవది, నిజంగా నా సన్నిధికి వచ్చి ఏ కారణంతో వస్తున్నాడు? అసలు ఏ లోపల నన్ను ఆరాధించడానికి వస్తున్నాడా? ఇక్కడ పాస్టర్ గారు ఏం చెప్తారో చూసి తర్వాత ఆయన సంగతి ఏదో చూద్దాం, ఏదైనా తప్పు దొరకదా అని వెతకడానికి వస్తున్నారా? ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళి బోధ చేస్తుంటే మత పండితులందరూ కూర్చొని ఆయన చెప్పిన బోధ వినడానికి రాలేదట. వాళ్ళు ఆయన బోధలో ఏమైనా తప్పు దొరుకుతుందేమో అని వెతకడానికి వచ్చారట. ఇక్కడ కూర్చొని చూస్తుంటాడు చేతిలో బహుమానం పెట్టుకొని. దేనికోసం వచ్చాడు ఈయన? నా సన్నిధిని అనుభవించడానికి వచ్చాడా? నన్ను ఆరాధించడానికి వచ్చాడా? ఇక్కడికి వచ్చి తప్పులను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి వచ్చాడా? దేవుడు చూస్తున్నాడు. మనిషి యొక్క హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. యథార్థముగా ఆయనను ఆరాధించేవాడు ఎవరైనా ఉన్నారా వాళ్ళకు ఒక స్పెషల్ బహుమానం కుడి చేతిలో పట్టుకొని ఉంటాడు. సమయానికి వచ్చిన వాడికి ఒకటి అనుకుందాం. ఎవరు రాలే, ఆ బహుమానం పక్కన పెట్టాల్సింది వారు, అంతే కదా. ఎవరు ఫస్ట్ రాకపోతే, సమయానికి ఎవరు రాకపోతే ఆ బహుమానం ఏమైపోయినట్టు? ఆయన కుడి చేతి నుండి టేబుల్ మీద పెట్టేస్తాడు. దీనికి అర్హులు ఎవరు కాదు. అట్లా ఎన్ని ఆదివారాలు మిస్ అయినాయో మనకు. ఓకే, పోనీ, అది అయిపోయింది. సరే, నా సన్నిధికి వచ్చేవాడు సంపూర్ణంగా నన్ను హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడట. తనను యథార్థముగా ఆరాధించువారు కలరేమో అని ఆయన కనులు సంచరిస్తూ ఉన్నాయి. ఇంతమంది వచ్చారు, అసలు కరెక్ట్గా నన్ను ఎవరు ఆరాధించారబ్బా? వాళ్ళ కోసం నా కుడి చేతిలో బహుమానం. తీరా చూస్తే అందరూ ఈ పాట రాగం అట్లా పాడవద్దు, ఇట్లా పాడాలి అంటున్నాడు. ఇక్కడ కూర్చొని ఇక్కడ పాడేవాళ్ళు పాడుతూనే ఉన్నాడు. పాడేవాళ్ళు నేను సరిగా పాడానా లేదా? అందరూ నన్ను మెచ్చుకుంటారా లేదా? సౌండ్ బాగా రాలేదు సార్. ఇక్కడ అన్ని కంప్లీట్ చూసుకుంటూ కూర్చున్నావు అనుకోండి, అసలు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించావా? లేదా వాళ్ళు ఎలా పాడారు, వీళ్ళు ఎలా పాడారు, సంగీతం ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం పాడావా? ఎవరి కోసం? ఆ బహుమానం కూడా వేస్ట్ అయిపోతుంది. సరే, శ్రద్ధగా దేవుని మాటలు ఎవరైతే వింటారో వారికి దేవుడు బహుమానం ఇద్దాం అనుకుంటాడు. ఇక్కడ కూర్చున్నాడు, కళ్ళు మూతలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ కూర్చొనే ఉంటాడు, ఇంకెప్పుడు ముగిస్తారా ఆయన అంటూనే ఉంటాడు లోపల. ఇవన్నీ ఆయనకు వినబడదు అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చొనే ఉంటారు. పోయిపోయి ఈమె నా పక్కన ఎందుకు కూర్చుందో? నీ మనసులో ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? దేవుని మాటలకు నీ హృదయంలో చోటునిస్తున్నావా? త్రోవ పక్కన పడిన విత్తనాల్లాగా, పక్షులు చెత్తుకొని వెళ్ళిపోయేటట్టుగా దున్నబడని భూమిలాగా నీ హృదయం ఉంటే ఆయన కుడి చేతిలో ఉన్న సుఖం నువ్వు పొందుకోకుండా వెళ్తావు. అంటే మందిరానికి చాలామంది వస్తారు, కానీ అందరూ దేవుని సన్నిధిని అనుభవించరు. మందిరానికి చాలామంది వస్తారు, ఆయన కుడి చేతిలోని సుఖమును అందరూ పొందుకోరు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క ప్రత్యేకతకు ఒక్కొక్క బహుమానాన్ని బహుశా ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఈరోజు దయచేసి ఒక పాఠం నేర్చుకుందాం. దేవుడు ఆయన మందిరము ద్వారా మనకిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ సండే అయితే నువ్వు ఆరాధన మిస్ అయిపోతావో ఆ రోజు రావాల్సిన దీవెనలు మిస్. రకరకాల దీవెనలు ఆయన చేతుల్లో ఉన్నాయి, పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు వస్తారబ్బా? నా మాటలు ఎవరు శ్రద్ధగా వింటారు? నన్ను ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారు, ఎవరు నా నామాన్ని ఘనపరుస్తారు? బైబిల్ రాయబడింది, ఎవరు దేవుని ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. ఎవరిని ఘనపరుద్దాం అని దేవుడు ఎదురు చూస్తుంటే ఒక్కడు ఘనత పొందుకునే స్థితిలో లేడు. దేవుడు ఆశీర్వదిద్దాము,
వారిని అభివృద్ధి పరుద్దాం, ఒక ఉన్నత స్థితికి తీసుకొని వద్దామని దేవుడు ప్రయత్నం చేస్తూ అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాడు. కానీ దానికి పాత్రులు కనబడట్లేదు. దేవాలయాలు ఉన్నాయి, గొప్ప జనసంఖ్య ఉంది, కానీ ఆయన బహుమానాలు పొందుకోవడానికి, ఆయన చేతుల్లోనున్న దీవెనలు పొందుకోవడానికి కొందరే పాత్రలు అవుతున్నారు. ఈ మధ్యాహ్న సమయమున దయచేసి మీరు దేవుని సన్నిధికి తప్పకుండా రండి. క్రమం తప్పకుండా మందిరానికి, దేవుని ఆరాధన స్థలానికి వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి దేవుడు వస్తాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందిరో. సో చర్చ్ నిర్లక్ష్యం చేయకండి. ఎవరి మీదనో సాకు చెప్పకండి. పాస్టర్ గారు అట్లా అన్నాడు, పాస్టర్ మన ఇట్లా అన్నది, పాస్టర్ గారు నా గురించి వాక్యం చెప్పాడు, లేకపోతే ఆ పాటలు నాకు పాడడానికి ఇవ్వలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, ఇలాంటి అన్ని సాకులు చెప్పి నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతుంటావు. చాలామంది చాలా చిన్న చిన్న రీజన్స్ చెప్తారు, కారణాలు చెప్తారు. ఎందుకమ్మా ఈరోజు చర్చ్కి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఏదో అలిగారు. కొంతమంది మనుషుల మీద అలగడం చాలన్నట్టు దేవుని మీద అలుగుతారు. ఏం మేలు చేశాడు దేవుడు, నాకు ఏం చేశాడు, నేను ఇది అడిగితే దేవుడు ఇంకేదో ఇచ్చాడు అని దేవుని మీద అలిగి మందిరానికి రాకుండా మానేస్తారు. గొప్ప గొప్ప దీవెనలు కోల్పోతారు. సో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఒక్క ఆదివారం కూడా నా జీవితంలో చర్చ్ మానేసే దినము ఉండకూడదు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయండి? 52 ఆదివారాలు వస్తాయి. ఓకే, 52 ఆదివారాలు. 52 ఆదివారాల్లో కనీసం 50 ఆదివారాలు వస్తే మీరు పాస్ అయినట్టు. ఏంటి? కనీసం 50 ఆదివారాలు మీరు క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్తే మీరు పాస్ అయినట్టు. ఎంతమంది పాస్ అయ్యారు ఈ సంవత్సరం? వామ్మో, కనీసం 50 ఆదివారాలు చర్చ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫెయిలేనా? ఓకే, సరే, ఈ సంవత్సరం ఎట్లాగో అయిపోయింది, కానీ వచ్చే సంవత్సరం అయ్యా 2026 సంవత్సరం వస్తుందా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దేవా, నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా నీ సన్నిధిలో, నీ మందిరంలో నా ఆనందాన్ని నేను మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఎంతమంది తీసుకుంటారు ఆ నిర్ణయం? తీసుకోరా? తీసుకుంటారు. ఓకే, ఎవరి కోసం? నా కోసమా? ఎందుకు? దేవుని మందిరంలో ఏమున్నాయి మీకోసం? మేలు. ఏం మేలు ఉన్నాయో వచ్చే సంవత్సరము ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా వచ్చి చూసి, ఇదే క్రిస్మస్ టైంలో, ఇదే డిసెంబర్ నెలలో మళ్ళీ మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు మీరు సాక్ష్యాలు చెప్పాలి. ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా మేము చర్చకు వచ్చామనే ఆ సాక్ష్యాన్ని మళ్ళీ వస్తాను నేను వచ్చే సంవత్సరం, దేవుని చిత్తం అయితే, బతుకుంటే. ఓకే, ఆ రోజు నేను ఈ సాక్ష్యం వినాలని ఆశిస్తున్నాను. ఏం సాక్ష్యం చెప్పండి సార్? 2026 సంవత్సరంలో ఈ తేదీ వరకు, ఈ మందిర ప్రతిష్ట పండుగ దినం వరకు ఒక్క ఆదివారం కూడా మేము చర్చ్ మిస్ కాలేదు సార్ అన్న వాళ్ళ సాక్ష్యం వినాలనుకుంటున్నాను నేను. నోట్ చేసుకోండి అయ్య గారు, ఆ రోజు నాకు ఈ సాక్ష్యాలు వినబడాలి. వీళ్ళు చెయ్యెత్తి నాకు ప్రమాణం చేసి చెప్పారు. అంతేనా? ఓకే, అయితే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మీరు హాస్పిటల్లో పడి ఐసీలో ఉంటే తప్ప, దానికి మార్కులు వేస్తాం, గ్రేస్ మార్క్స్ వేస్తాం. ఓకే, అదొక్క రీజన్ తప్ప, అంటే అత్యవసరమైన పరిస్థితి ఏదైనా తప్ప. దేవుడు అంత కఠినుడేం కాదు. నువ్వు హాస్పిటల్లో పడి ఉంటే ఎందుకు చర్చికి రాలేదని అన్నాడు. ఓకే, కానీ నీ అంతటా నీవు అవకాశం ఉండి కూడా రాని పరిస్థితులు ఉంటే మాత్రం నువ్వు తప్పు చేసినట్టు. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేద్దామా? చేస్తారా వద్దా? రెండవది, 10:30 ఆరాధన అంటే 10:15కే వచ్చి కూర్చుంటాము అన్నవారు చేయిపోయిపోతుంది. ఈ చర్చ్ వాళ్ళని ప్రత్యేకంగా అడుగుతున్నారు. మిగతా వాళ్ళు ఈ చర్చ్ కాదా? కానోళ్ళు అయితే పర్వాలేదు, ఈ చర్చ్ వాళ్ళని అడుగుతున్నా. ప్రతి ఆదివారం చర్చ్కి వస్తారని మాట ఇచ్చారు. రెండవది, ఆరాధన ఎన్ని గంటలకు? కొంచెం గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా. 10:30 అంటే 10:30నేనా? 10:30 అంటే 11:30, 12:30? 10:30 అనగా 10:30నే. మన మీటింగ్స్ ఎట్లా అలవాటు అయిపోయినాయి అంటే 10:30 అంటే 12:30 అని వాళ్ళకి చెవులు వినబడుతుంది. నో, అందరికి చెవులు వినబడుతున్నాయా? అందరికి తెలుగు భాష వచ్చు కదా? 10:30 అనగా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? 10:30 అనగా 10:30కు ఆరాధన ప్రారంభం అనగా ఎప్పుడు రావాలా? 10:30కు ఇంట్లో నుండి బయలుదేరినా మనం తప్పు చేసినట్టే. నేను మన పాస్టర్స్ మీటింగ్లో గుర్తు చేశాను. అక్కడ ఒక పాస్టర్ చెప్పాడు మాకు, అక్కడ మీటింగ్ టైం 9 గంటలకు మనం ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం అని చెప్తారు. అంతే, వ్యాన్ వస్తుంది 9 గంటలకు మనం ఎక్కి బయలుదేరాల.
9 గంటల కరెక్ట్గా గడియారం 9 కాగానే అక్కడికి వచ్చాడు ఒక ఆయన. ఆయన అన్నాడు, యు ఆర్ ఆల్రెడీ లేట్ అన్నాడు. గడియారంలో అక్షరాలు 9 అని పడ్డాయి. అప్పుడే ఒక అడుగు పెట్టాడు ఒక ఆయన. తీసుకెళ్ళేట ఆయన అన్నాడు, యు ఆర్ లేట్ అన్నాడు. ఎందుకంటే నువ్వు ఒక నిమిషం ముందు వస్తేనే రైట్ టైంలో వచ్చినట్టు. అమెరికాలో ఇలా టైం ఫాలో అవుతారు. అందుకొరకు అగ్రదేశం అయింది అది. మనకు సమయం విలువ తెలియదు. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాం కాబట్టి దరిద్రం అవుతున్నాం. సమయాన్ని వాడుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు సోమరి అవుతాడు. కాబట్టి ఆ సోమరితనం మనకొద్దు. ఓకేనా? ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 10:30కు ఒక్క క్షణం కూడా లేట్గా స్టార్ట్ చేయొద్దు. మీరు ట్రై చేయండి, అప్పుడు మీ తప్పు అవుతుంది. ఓకే, పాస్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి, ఇది అయ్యగారికి ఒక్కరికే కదా, మనందరికీ. మనమే తప్పు నేర్పిస్తున్నాం వాళ్ళకి. రాకపోయినా స్టార్ట్ చేయండి. ఓకే, ఒక్కరిద్దరు రాకపోయినా స్టార్ట్ చేయండి. రైట్, నెక్స్ట్ టైం నుండి లేట్ చేయరు వీళ్ళు. పాపం ఈరోజు ఏదో పని నుండి లేట్ అయింది, కానీ నెక్స్ట్ టైం లేట్ కారు. మాట ఇచ్చారు నాకు. ఓకే, నెక్స్ట్ ఆదివారం నుండి ఆరాధన ఎన్ని గంటలకు? 10:30కు. ఎన్ని గంటలకు వస్తారు? 10:15కు వచ్చిన వాళ్ళే టైంకి వచ్చినట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ ఒక్క ఆదివారం కూడా ఆలస్యంగా మేము రాలేదు అనే సాక్ష్యం నేను వినాలనుకుంటున్నాను. ఏమంటారు? వద్దా? అయ్యగారు సాక్ష్యం కావాలి నాకు. రెండో సాక్ష్యం, ఒక్క ఆదివారం మిస్ కాకుండా వచ్చిన వాళ్ళ సాక్ష్యం కావాలి. రెండవది, ఆరంభ ప్రార్థన స్టార్ట్ కాకముందుకే మందిరంలో కూర్చున్న వాళ్ళు కావాలా. ముందే వచ్చి దేవా ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగించిన ఆయన ప్రార్థించే వాళ్ళు కావాలి. ఒక్క 15 నిమిషాల ముందు వస్తే మీకు ఏమైనా సొమ్ము అవుతుందా? 10 నిమిషాల ముందు వస్తే ఎందుకు ముందు వచ్చావు అని తిట్టే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒక 20 నిమిషాల ముందు వచ్చి 10 నిమిషాల ముందు వచ్చి ఆరాధన కొరకు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ద్వారా దేవుడు ఎంత అద్భుతమైన పరిచర్య ఆ రోజు జరిగిస్తాడు. సో అలవాటు చేసుకుందాం. ఇంకా చిన్నపిల్లలాగా దేవుడు ఎవరో తెలియని స్థితిలో మీరు ఉండొద్దు. ఇప్పుడు ఎదగాలి. మీరు 7 సంవత్సరాలు సంపూర్ణ సంఖ్య, సంపూర్ణతలోనికి వచ్చేసేయాలి. ఈ పాటికి మీరు 7 సంవత్సరాలు మందిరానికి వస్తున్న వాళ్ళు ఈ పాటికి ఇవన్నీ ఏబిసిడీలు, ఈలు, ఇవన్నీ వీటిని అధిగమించాలి. మీరు నలుగురికి చెప్పే స్థాయికి రావాలి. ఓకే, సో దేవుని మందిరంలో గొప్ప మేలులు ఉన్నాయి. అవి మాకు సంతృప్తిని ఇస్తున్నాయి. వాటిని పొందుకోవడానికి మేము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం. రెండవది, సమయానికి వస్తాం. వచ్చిన మనం అందరము ఎవరిని దర్శించడానికి వస్తున్నాం? యేసుని కలవడానికి వస్తున్నాం. ఇక్కడ ఎవరినో కాదు. వాళ్ళు పాట పాడితే నాకు ఇష్టం ఉండదు అనద్దు. నువ్వు ఎవరైనా పాట పాడొచ్చు. దేవుడు ఇక్కడ నిలబెట్టి ఏ బలహీనునైనా నిలబెట్టి వాడుకోవచ్చు. వాళ్ళ ముఖాలు చూడకండి. ఇక్కడ ఎవరు కూర్చొని ఆయన చేతుల్లో ఆశీర్వాదాలు పట్టుకున్నాడు? ఆయనను చూసుకుంటూ రండి. ఆయన కోసం రండి. ఆయన మాటలు వినుటకు రండి. ఆయన దీవెనలు పొందుకొనుటకు రండి. ఆయన కుడి చేతిలో గొప్ప సుఖవంతమైన దీవెనలు ఉన్నాయి. అవి దేవుడు మనకి ఇవ్వడానికి కూర్చుంటాడు. ఆయన సన్నిధికి వచ్చిన వాడికి వాటిని ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకొరకే భక్తులకట దేవుని మందిరం అంటే పడి చేస్తారట. దావీదు భక్తుడు అంటాడు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. తినేస్తుందయ్యా నా శరీరం. అసలు చర్చ్, దేవుని మందిరం అనే మాట వినగానే అక్కడికి వెళ్ళాలని నా ప్రాణం కొట్టుమిట్లాడుకుంటుందయ్యా అంటాడు. అదే మాట యేసుప్రభు కూడా వాడాడు. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను, ఆసక్తి అనేది ఆకలిలాగా తినేస్తుంది నన్ను అంటున్నాడు ఆయన. ఎప్పుడన్నా అనిపించిందా? అయ్యో మందిరానికి వెళ్ళలేదే అని లోపల మనసు ఏదో లోపడంతా తినేస్తున్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఈ రోజుల్లో దేవుని సన్నిధి పట్ల ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. దేవుని మందిరానికి ప్రజలు వెళ్ళడానికి ఇష్టాన్ని తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే లోకం యొక్క ఆనందము ఆకర్షింపబడుతున్నారు. ఆదివారం చర్చ్ కన్నా లోకంలోనే ఎంజాయ్ చేయాలని ఇష్టపడుతున్నారు. అలా అనుకొని అమెరికాలో చాలామంది యవనస్తులు దేవుని సన్నిధిని మానేసి లోకంలో శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఎంజాయ్. వాళ్ళు ఎట్లా అంటే 5 రోజులు సంపాదిస్తారు, 2 రోజులలో ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు దాచుకునేది ఏమి ఉండదు. 5 రోజులు కష్టపడి పనిచేసి 2 రోజులలో ఏం చేస్తారు? సంపాదించినంత 2 రోజులు తిని తాగి ఆనందిస్తారు. అలా దేవుని మందిరాన్ని వదిలేసి లోకంలో ఆనందించడానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినందుకు అమెరికా అగ్రస్థానం నుండి తగ్గిపోతుందట. ఇప్పుడు అప్పుడున్న ఘనత అమెరికాకు తగ్గిపోతుందట. అమెరికా విలువలు పడిపోతున్నాయి. అది వాళ్ళు గ్రహించి ఎక్కడ జరిగిందబ్బా పొరపాటు అంటే, ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళడం మానేసినందుకు లోకానికి దగ్గరై, పాపానికి దగ్గరై
దేశమే నాశనం కావడానికి కారణమవుతుంది. వింటున్నారా? ఈరోజు మీరు దేవుని మందిరానికి నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మీ ద్వారా మీ గ్రామానికి నష్టం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? దేశం యొక్క ఆశీర్వాదము సంఘం మీద ఆధారపడింది. మరలా చెప్తున్నాను, గ్రామం యొక్క దీవెన ఈ సంఘం మీద ఆధారపడింది. ఎందుకంటే ఎన్నోసార్లు నేను పాస్టర్స్ మీటింగ్ చెప్పాను, ఈ మందిరము ఒక దీపము. ఈ దీపాలు ఆరిపోతే గ్రామానికి వెలుగునిచ్చేది ఎవరు? సంఘ సభ్యులు 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు. మీరు దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో మీరు వెలగకుండా, దేవుని సన్నిధిలో ఉన్న దీవెన మీరు పొందుకోకుండా, మీ ఆత్మీయ జీవితము సరిగ్గా లేకపోతే ఈ మందిరంలో అందరూ ఖాళీ అయ్యారు అనుకోండి, గ్రామం నశించిపోతుంది. మీ ద్వారా గ్రామం నశించిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కరే కాదు నష్టపోయేది. ఈరోజు అమెరికా అది అనుభవిస్తుంది. అది వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. చర్చిలు ఖాళీ అయినందుకు దేశం నాశనం అవుతుంది. ఎప్పుడైతే మందిరాలు దేవుని సన్నిధిని నిండుతాయో గ్రామాలు దీవించబడతాయి. ఈరోజు దాని కొరకు మనం ప్రాకులాడాలి. దేవుని సన్నిధిలో ఆయన మాట మనిషి జీవితాన్ని బాగు చేస్తుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు లోకంలో ఉన్న అన్ని భయంకరమైన వార్తలే వింటాం మనం. భయంకరమైన వార్తలే కాదు, హృదయాన్ని గాయపరిచే మాటలే. మనకి ఆదరణ దొరికేది ఎక్కడ? మనకి మంచి మాటలు దొరికేది ఎక్కడ? జీవాహారము దొరికేది ఎక్కడ? ఆయన నోటి మాట జీవపు ఊట, జీవం ఇచ్చేది ఆయన మాట. అదే దొరికేది దేవుని సన్నిధిలో. ఆ సన్నిధే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిర్జీవమైన మాటలు విని విని జీవం లేని శవంలాగా మారిపోతావు నువ్వు. దేవుని మందిరానికి వస్తే మరొకసారి నిన్ను ఛార్జింగ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఫోన్ పెట్టామని అనుకోండి, మనం పొద్దున్న లేచి బయట తిరిగి మళ్ళీ రాత్రి రాగానే ఏం చేస్తారు? ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుంది? ఫోన్ డెడ్. డెడ్ అంటారు దాన్ని. ఏమంటారు? డెడ్ అంటే ఏంటి? కథం, మనిషి చచ్చిపోయాడు అంతే. మనిషి అట ఈ ఫోన్ డెడ్ అయిపోతుంది, 1% ఫోన్ ఉందంటే ఛార్జర్ పట్టుకొని తిరుగుతారు. చూసారు ఎక్కడ ఎవరన్నా? వామ్మో, ప్రాణం పోయినంత విలవిల్లాడిపోతారు. అయ్యో 1% ఉంది, 1% ఉంది. రైల్వే స్టేషన్లో కనబడుతుంటారు అప్పుడప్పుడు నాకు. ఓ వాడి బాధ ఇంతంత కాదు. ఎక్కడ ఛార్జరు, ఎక్కడ ఛార్జరు, ఎక్కడ ఛార్జరు. ఫోన్ డెడ్ అయిపోతుందంటే అంత ఆరాటం. నీ ఆత్మీయ జీవితం డెడ్ అయిపోతుంది, దేవునితో సంఘ సహవాసంతో కనెక్షన్ లేక. ఆసక్తి క్షీణించిపోతుంది. ఒకరోజు చచ్చిపోతావు, దేవుని దూరం అయిపోయిన స్థితికి వెళ్ళిపోతావు. అలాంటి భయంకరమైన స్థితికి వెళ్ళదు. ఫోన్ కొంచెం ఒక 4 పాయింట్లు తగ్గిందంటే వెంటనే ఛార్జింగ్ పెడుతున్నావు కదా. మరి నీ ఆత్మీయ జీవితానికి ఛార్జింగ్ చేసే ప్లేస్ ఇది. ఇది హోల్డర్, రైట్? మనకు ఛార్జింగ్ పాయింట్ అట్లా హోల్డర్ కావాలి కదా. చర్చ్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నువ్వు ఛార్జింగ్ పాయింట్, నీ అడాప్టర్ తీసుకొచ్చి పెట్టుకోవడానికి ఆ సాకెట్ ఏది అంటే చర్చ్. ఎందుకు రావాలి సార్ మేము చర్చ్కి? ప్రతి ఆదివారం భోజనం పెడతారా? క్షయమైన ఆహారము కోసం కాదు. దేనికోసం రావాలి? అక్షయమైన అంటే పాడుగాని ఆహారం కోసం రావాలి. ఇక్కడికి వస్తే ఏమవుతుంది సార్? ఈ మందిరం నాకు ఏం మేలు చేస్తుంది సార్ అంటే, ఈ మందిరంలో ఛార్జింగ్ పాయింట్ ఉంది సార్. నీ జీవితానికి ఛార్జింగ్ అవుతుంది. ఒక్కసారి మందిరానికి వస్తే ఆయన మాట వింటే ఎక్కడ లేని ఆనందం. నేను చాలాసార్లు విశ్వాసుల నుండి సాక్ష్యాలు విన్నా. నేను సార్ ఏదేదో సమస్యలతో వస్తాం, మందిరంలోకి రాగానే ఏంటో తెలియదు సార్, ఆరాధన అయిపోయి లోపల ఛార్జింగ్ ఎంత ఎక్కువ అయిపోతుంది అంటే ఇప్పుడు పోయి ఏదో చేసేయాలన్నట్టు అనిపిస్తుంది సార్. ఎంత ఫుల్ ఛార్జింగ్ చేసినా ఎన్ని రోజులు ఉంటుంది? కొంచెం చైనా ఫోన్లు అయితే తొందరగా దిగిపోతాయి. కొన్ని ఫోన్లు చైనా ఫోన్లా ఉంటాయి, మెట్లు దిగగానే ఛార్జింగ్ డౌన్ అవుతుంది. చర్చిలో అప్పుడే ప్రార్థన చేస్తారు, ఇక నాకు దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, ఇక చావడానికైనా సిద్ధం అంటాడు. మెట్లు దిగుతాడు, మళ్ళీ వెళ్తాడు సినిమా థియేటర్. ఏమైంది ఛార్జింగ్, ఏమైంది బాబు అంటే బ్యాటరీ డౌన్. కొంతమందికి ఎంత ఛార్జింగ్ చేసినా బయటికి వెళ్ళగానే అయిపోతుంది. బ్యాటరీ చేంజ్ చేసుకోండి, మారు మనసు పొందండి. ఓకే, కొత్త బ్యాటరీ వేసుకోండి. కొత్త హృదయం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొత్త హృదయం, కొత్త గుండెని మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఒకవేళ బ్యాటరీ మాటిమాటికి ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది సార్, ఆదివారం ఛార్జింగ్ చేసి నెక్స్ట్ ఆదివారం దాకా రావట్లేదంటే మీరు మారు మనసు పొందాలా? హృదయం లేదో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గుండె మార్పిడి అవసరం ఉంది. వింటున్నారా? నిజానికి ఒక్కసారి ఛార్జింగ్ అయితే మళ్ళీ వారం అంతా బండి నడుస్తుంది. వారం అంతా దేవుని కొరకు పని చేయగలుగుతాం. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ ఏం కావాలి? ఛార్జింగ్ కావాలి. ఒకవేళ మాటికి ఛార్జింగ్ తగ్గిపోతుందంటే ఆదివారం వస్తున్నాం సార్, మళ్ళీ సోమవారం నుండి అదే లోకం, అదే తీరు, అదే పరిస్థితి అంటే బహుశా నువ్వు ఎక్కడో మారు మనసు పొందాల్సింది ఉంది. నీ హృదయంలో ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు.
పశ్చాత్తాపం మారుమనసు పొంది నీ హృదయం దేవునికి అర్పిస్తే ఆ వారమంతా కూడా దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. మళ్ళీ సండే రాగానే ఏమవుతుంది, 100 పాయింట్లది ఛార్జింగ్ తగ్గి మళ్ళీ 20, 30, 20, 30కి వస్తుంది. రాగానే పూర్తిగా డెడ్ కాకముందుకు ఏం చేయాలి, మళ్ళీ కరెక్ట్గా వారం రోజులు వస్తుంది బ్యాటరీ. గుర్తుపెట్టుకోండి, వారం రోజులు రాలేదా బ్యాటరీ డౌన్. ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది సార్? నీ ఫోన్ గురించి అట్లనే అనుకుంటున్నావా? ఒక్కరోజు ఫోన్ డెడ్ అయితే ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది సార్ అనుకున్నావు ఎప్పుడన్నా? ఒక్కరోజు ఛార్జింగ్ అయిపోయి అలాగే పోనీలే రేపు చేసుకుందాంలే ఛార్జింగ్ అని అనుకున్నావు ఎప్పుడైనా? ఎందుకు ఆత్మీయ జీవితాన్ని గురించి ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుంది? ఒక్క క్షణం చాలు సాతాను వచ్చి నీకు ఇంట్లో కూర్చోవడానికి. దొంగ దోపిడివాడు నీ ఇంట్లోకి రావడానికి ఒక్కసారి తలుపు తెస్తే చాలు. మీ ఇంట్లో దోమలు ఉన్నాయా? దోమలు వస్తాయా మీ ఇంటికి? ఉన్నాయా ఈ ఊర్లో దోమలు? మీ ఊరు అన్ని మా ఊరికి పంపించినట్టున్నారు. హైదరాబాద్ అంతా దోమలతో నిండిపోయింది. దోమలు ఇంట్లోకి రావద్దని దోమల తెర ఒకటి పెట్టుకున్నాం, అది మెష్ పెట్టుకున్నాం, జాలి పెట్టాం. ఎంత తెలివి మీరిపోయినాయి అంటే సాయంకాలం 6 కానీ టైమింగ్ ఉంటుంది వాటికి. సాయంత్రం 6 కాగానే మొత్తం తలుపు దగ్గరకు వచ్చి ఆ జాలికి పట్టుకొని ఉంటాయి. ఒక 50-100 దోమలు రెడీగా ఉంటాయి. ఎవరైనా మా ఇంట్లోకి రావాలనుకోండి ఇప్పుడు ఏం చేయాలి? ఆ జాలి తీయాలి. జాలి తీస్తే వాళ్ళతో పాటు 100 దోమలు ఇంట్లోకి వచ్చేస్తాయి. ఒక్క క్షణం చాలండి 100 దోమలు మా ఇంట్లోకి రావడానికి. ఛాన్స్ కోసం అంత ఎదురు చూస్తుంటాయి అవి. రాత్రంతా రక్తాలు తాగి మళ్ళీ పొద్దున అదే జాలి దగ్గరకు వస్తాయి బయటికి వెళ్ళడానికి. రోజు మాకు ఇదొక పరిచర్య అయిపోయింది, దోమల పరిచర్య. మనని నాశనము చెయ్యు అపవాది ఒక్క క్షణం చాలు మనం దేవుని నుండి పక్కకు వెళ్తే వాడు మన లోపలికి దూరడానికి. అంత ప్రమాదం. ఏం కాదులే అనే నిర్లక్ష్యము నిన్ను నిత్య నాశనానికి నడిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఆయన సన్నిధిలో ప్రార్థించడం నిర్లక్ష్యం చేయకండి, దేవుని పరిచర్యలో పాలు పొందడం నిర్లక్ష్యం చేయకండి, దైవ సేవకునికి సహకరించడం నిర్లక్ష్యం చేయకండి. మందిరానికి సంబంధించిన ఏ పనైనా మీరు ముందుండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మందిరము నుండి వచ్చే దీవెనలు కొన్ని ఉన్నాయి, అవి మీరు పొందుకోవాలి. మీకు తెలియదు, మీకు తెలియకుండానే వచ్చే దీవెనలు ఉన్నాయి. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, 24 గంటలు దేవుని సన్నిధిని గురించి ఆలోచిస్తారో, ఈ పరిచర్యను గురించి ఆలోచిస్తారో, వారి కొరకు ఆయన చేతిలో అనేకమైన దీవెనలు దాచిపెట్టబడ్డాయి. అందుకొరకే ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళందరూ ఎవరైనా చర్చికి వెళ్దాం పదా అంటే చాలు అసలు ఆ మాట పిలుపు కోసం ఎదురు చూస్తారట. 122వ కీర్తన అనుకుంటాను, ఒకసారి చూడండి. 122వ కీర్తన మొదటి వచనం. ఒక్క నిమిషం పద తాగుదాం పద అన్నాను అనుకోండి, కొంతమందికి ప్రాణం లేచి వస్తుంది. పోయేద్దాం పా అన్నాడు అనుకోండి, ఎవరికి సంతోషం? ఎవరికైనా అనిపిస్తుందా ఇక్కడ? కళ్ళు దుకాణం పోయేద్దా అనగానే ప్రాణం లేచి వచ్చేది ఎవరికి? సినిమా పోదాంపా అన్నాడు అనుకోండి, ప్రాణం లేచి వస్తుంది కొంతమందికి. దేవుని మందిరానికి పోదాం పద అన్నప్పుడు ఎంతమందికి ప్రాణం లేచి వస్తుంది? ఓ తాగుబోతూ పద తాగుదాం పద అనగానే వాడు పడుకున్నాడు కూడా లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాడు ప్రాణం కొట్టుకుంటాడు దానికోసం. అలా దేవుని సన్నిధి కొరకు ప్రాణం కొట్టుకుంటుందా ఎప్పుడైనా మీకు? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన ఉందట అనగానే అవునా స్పెషల్ మీటింగ్ ఉందా అని పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారా ఈరోజు? ఆదివారం వచ్చేది చాలాక ఇంకా మళ్ళీ మధ్యలో మీటింగ్లు కూడా. అంటే మనుషుల పరిస్థితి ఎలాగ అయిపోయిందో చూడండి. ఒకప్పుడు భక్తులకు దేవుని మందిరమునకు మనము పోదుమని ఎవరైనా నాతో చెప్తే ఎంత ఆనందమో, అంతకంటే గొప్ప భాగ్యమా. ఆ పిలుపు కోసం ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఆరాధన జరుగుతుంది, ఎప్పుడు ప్రార్థన కూడికలు ఉంటాయి, ఎప్పుడు బైబిల్ తరగతులు జరుగుతాయి, ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి, నేను పరిగెత్తుకుంటూ వస్తాను. ఆ ఆసక్తి ఎప్పుడైతే ఈ సంఘం కనపరుస్తుందో దేవుని సంఘం క్షేమాభివృద్ధిని అందుతుంది. మందిరము వలన వచ్చు మేలులు మిమ్మల్ని సంతృప్తి పరుస్తాయి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకున్నాం.